గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులంది. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులంది. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగములోన ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మంది. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మంది. ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమంది, నరకపు బాధ గొప్పదంది. ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమంది, నరకపు బాధ గొప్పదండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ. రాజ్యం తెస్తున్నాడు త్వరబడి వేగము రండి పిల్లారా, ప్రభునే చేరగరండి. అదురెప్ప పాటున కడబు పరమున ఉందురు నమ్మిన వారందరూ. కురిపించావయ్యా నీ చల్లని ప్రేమ, కరిగిపోయేనయ్యా రాతి గుండెల మనసు. మనం చేసినటువంటి పాపాలన్నీ క్షమించబడాలంటే మనకు బదులుగా మరొక జీవిని ఆ దేవుడికి అర్పించాలని కోళ్లను మేకలను మనం బలులుగా అర్పిస్తూ ఉన్నాం. అయితే కోళ్ల రక్తము మేకల రక్తము మనిషిని పాపం నుండి విడిపించలేదు కనుక ఆ పరమాత్ముడైనటువంటి యేసు ప్రభు వారే తన పవిత్రమైన రక్తాన్ని కార్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా ఎవరైతే శుద్ధులవుతారో, ఎవరైతే తమ పాపాలన్నీ కడుక్కొని పరిశుద్ధులవుతారో వారందరినీ మరలా పరలోకానికి తీసుకెళ్ళడానికి మరలా యేసు స్వామి రాబోతున్నాడు. తినకముందు వేసుకోవాలి అది. రోజు మధ్యాహ్నం
ఏదమ్మా అలా కాదు, అది ఆ ఎర్రది ఏమో ఎర్ర పిల్లలు ఎర్ర ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం కడుపు నిండా తిన్న తర్వాత ఉదయం సాయంత్రం తినాలి, టిఫిన్ చేసిన తిన్నాయి కదా ఇదేమో రోజుకి 2 ఇది మీరు మధ్యాహ్నం పూట అవి ఆ తెల్లగా ఉన్నాయి మధ్యాహ్నం, ఎర్రగా ఉంది ఉదయం సాయంత్రం. అర్థమైందో లేదో అడిగమ్మా. 2 పూట పుచ్చిక జాబా అర్థమైతే పూచికా జాబా అర్థమైతే ఇది ఎచ్చలా ప్రస్తుతం మనం చింతపల్లి సమీపంలో ఉన్నటువంటి గరిమండ అనేటువంటి ఒక విలేజ్లో వారంలో జరిగే ఒక చిన్న సంత, మరి అంత పెద్దది కాదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి మరి ప్రజలు వచ్చి ఈ సంతలో వస్తువులు కొనుక్కోవడానికి వస్తారు. వారికి యేసయ్య ప్రేమ సువార్తను ప్రకటించడానికి ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. అడుగుతావమ్మా? చేతులలో పెట్టుకోవడం మళ్ళీ మేము వచ్చేసరికి చేతులు మీకు నార్మల్గా అయిపోతాయి. మామూలుగానే ఏ ఇబ్బంది వచ్చి ప్రార్థన చేయాలి అయిపోతాయి. మేము ఇంకా ఎన్నో చూసాం. ప్రభు ముట్టాడు. అయ్యా నీకు మాత్ర ప్రభావ చాలా కాలంగా చేతుల్లో ఇన్ఫెక్షన్ బిడ్డతో బాధపడుతుంది. ఇది అసాధ్యమైనది లేదు ప్రభావ. స్వస్థపరిచే దేవుడు అని ప్రభావ చూపించుకుంటుంది ప్రభావ. నాయన నీకు మాత్ర ప్రభావ శ్వాస వేస్తున్నావు చేతుల్లో తొలగిపోమని వేస్తున్నావు సంస్కారాన్ని బట్టి బాధిస్తున్నా ఆ శరీర బలహీనత వేస్తున్నామని చేతుల్లో ఇన్ఫెక్షన్ వేస్తున్నావు రక్తం శూన్యమైపోతుంది.
వందనాలు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో సెంపంగి గొంది అనేటువంటి ప్రాంతంలో ఉన్న సియోను ప్రార్థనా మందిరాన్ని నడిపిస్తున్నటువంటి దేవుని సేవకులు పాస్టర్ మోసే అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి వందనాలు. అలాగనే ఈ దినాన్న ఈమంతా ఈ ప్రాంతానికి వచ్చి మరి అనేక ప్రాంతాల్లో కరపత్రికలు పంచి వ్యక్తిగత సువార్త ప్రకటించి అలాగే బట్టలు పంపిణీ కార్యక్రమం చేసి మరి ముఖ్యంగా అనేక మందికి ఉచితంగా వైద్యం చేయడానికి దేవుడు కృప చూపించారు. డాక్టర్ రవిప్రకాష్ గారు వైజాగ్ నుంచి వచ్చి వారికి చక్కని ట్రీట్మెంట్ అందించారు. ఈ రీతిగా ఈ కార్యక్రమం జరగడానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. అది దేవుని యొక్క మహాకృప. మీ అందరి ప్రార్థన, ఆర్థిక సహాయ సహకారాలు దీనంతటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నట్లుగా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.